Hi students, welcome to Karunya Physics classes. So AP Senior Inter IP series lo nana మనం ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసామా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అందులో 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసాం నాన్న. సో ప్రతి ఒక్క క్వశ్చన్ మనం కంప్లీట్ చేసాం నాన్న. గ్యారంటీ 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్స్ లాస్ట్లో స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పింటాను. ఆ మ్యాటర్ పక్కాగా రాయండి విత్ బేసిక్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా చెప్పింటాం నాన్న. సో 4 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 2 మార్క్స్లోకి ఎంటర్ అవుతున్నాం నాన్న. ఫస్ట్ ఆ 4 మార్క్స్ ఆ బేసిక్స్ కంప్లీట్గా ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కంప్లీట్గా ఆల్ 4 మార్క్స్ కంప్లీట్ చేసి అప్పుడు ఈ 2 మార్క్స్ చూడండి అన్న మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ సో ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్లోనైనా మనము ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 2 మార్క్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై ద స్టేట్మెంట్ చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటాడు నాన్న. కంపల్సరీగా ఒక 2 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ గ్యారంటీ నాన్న. సో ఇక్కడ 2 మార్క్స్లో జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మెంట్ బై ద స్టేట్మెంట్ చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. ఇది ఎక్కడుంది అంటే స్టార్టింగ్ క్లాస్లో నాన్న చార్జ్ ఒక కంప్లీట్ ఇంట్రడక్షన్ నేను చెప్పేటప్పుడు కూలుమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఇంట్రడక్షన్లో చెప్పింటాను చార్జ్ యొక్క ప్రాపర్టీస్. చార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్ అంటాం. అంటే ఒక బాడీ నుండి ఇంకొక బాడీకి చార్జ్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఫ్రాక్షన్స్లో జరగదు, ఇంటెగ్రల్ మల్టిపుల్లో జరుగుతుంది అని చెప్పింటాను. దాన్నే క్వాంటైజేషన్ అంటారు. రైట్. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్ from one body to another body which is in the form of integral multiple, దాన్నే మనం క్వాంటైజేషన్ అంటాం నాన్న. ఫార్ములా కూడా చెప్పింటాం Q is equals to NE అని చెప్పింటాం నాన్న. సో అంటే ఇక్కడ ఫ్రాక్షన్లో రాదు. N అంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ వాల్యూస్ అంటాం, అంటే 1 2 3 4 5 అలా ఉండాలి. కానీ ఫ్రాక్షన్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాదు చార్జ్ అనేది ఒక బాడీ నుండి ఇంకో బాడీకి. సో 1E 2E 3E 4E 5E 10E అలా చార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుందే తప్ప పాయింట్స్లో మాత్రము ఫ్రాక్షన్స్లో మాత్రము ట్రాన్స్ఫర్ కాదు చార్జ్ ఒక బాడీ నుండి ఇంకో బాడీకి. సో ఈ అంటే మీకు తెలుసునన్న నథింగ్ బట్ చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆర్ చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ 1.6 × 10⁻⁻19 కూలమ్స్. రైట్. అదే ఇక్కడ ఆన్సర్ నాన్న. మనం ఏదైతే అక్కడ ప్రాపర్టీ ఆఫ్ చార్జెస్లో చెప్పామో అదే ఆన్సర్ ఇక్కడ రాయాలి. The minimum charge that can be transferred from one body to another body is equals to charge of an electron. So charge always exists an integral multiple of charge of electron. So ఇక్కడ ఎప్పుడైనా సరేనా ఒక బాడీ నుండి ఇంకో బాడీకి చార్జ్ ట్రాన్స్ఫర్ కావాలి, మినిమం చార్జ్ ఎంత ఉండాలి అంటే చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈ. బట్ నాకు ఇంకొన్ని చార్జెస్ ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు ఫ్రాక్షన్ ఉండకూడదు, ఇంటెగ్రల్ మల్టిపుల్లోనే ఉండాలి. అందుకే NE. సో దట్ ఈస్ ద మినిమం చార్జ్ that can be transferred from one body to another body is E. మినిమం అంటే 1E అని అర్థం రా. తర్వాత నెక్స్ట్ నాన్న 2E 3E 4E అవన్నీ కూడా ఇంటెగ్రల్ మల్టిపుల్లో వస్తాయి అని చెప్తాం. సో ద మినిమం చార్జ్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. నౌ సో ద చార్జ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అండ్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ NE. మినిమం చార్జ్ 1E. సో నెక్స్ట్ ఫ్రాక్షన్లో ఉండకూడదు, 2E 3E 4E అలా ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. Q is equals to NE వేర్ ఈ వాల్యూ ఆల్రెడీ నో దట్ 1.6 × 10⁻⁻19 కూలమ్స్. ఈ 2 లైన్స్ రాస్తే చాలా నన్ను గెట్ 2 మార్క్స్. నెక్స్ట్ అమ్మా హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూట్ ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ అంటాం. నాన్న నీ దగ్గర ఒక కూలుంబ్ ఆఫ్ చార్జ్ ఉందిరా, అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటున్నాడమ్మా. సింపుల్ నాన్న. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక కూలుంబ్ ఆఫ్ చార్జ్లో అంటే నౌ ఓన్లీ వి సెడ్ చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. సో కాబట్టి చార్జ్ ఫార్ములా మనకు తెలుసమ్మా. చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే Q is equals to NE. ఎస్ సార్. ఇప్పుడు నాకు 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ ఉంది సార్, అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడుగుతున్నాడు. కాబట్టి Q అంటే 1 అన్న. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్స్ టు N నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ E. E అంటే ఆల్రెడీ నో వాల్యూ 1.6 × 10⁻⁻19 కూలమ్స్. రైట్. నౌ అప్పుడు N ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 1/1.6 × 10⁻⁻19 అన్న. సో అప్పుడు ఇక్కడ వాట్ టు గెట్ ఈస్ దీన్ని సాల్వ్ చేస్తానన్న 10⁻⁻19 పైకి వెళ్తే +19. సో ఇక్కడ 1/1.6 అమ్మ. సో 1/1.6 ఎంత వస్తుంది చూడు. సో 1/1.6 ఎంత వస్తుందమ్మా 0.625 వస్తుందన్న. అంటే ఇక్కడ నథింగ్ బట్ 0.625 × 10⁻⁻19 పైకి వెళ్తే +19. పాయింట్ అడ్జస్ట్ చేస్తున్నానన్న 6.25 ×
10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటుందన్న. కాబట్టి 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్ అంటే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఆబ్జెక్టివ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? నౌ ఓన్లీ వి సెడ్ సో టు ట్రాన్స్ఫర్ ద ఛార్జ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ మినిమం ఛార్జ్ ఈజ్ 1e. బట్ నాకు నెంబర్ ఆఫ్ ఛార్జెస్ కావాలంటే ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ యూ హ్యావ్ టు టేక్. Q is equals to Ne. సో E అంటే 1.6 × 10⁻−19. సో చార్జ్ 1 కూలుంబ్ అన్నాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. Q ఎంతో ఉండే ఫార్ములా Q is equals to Ne. 1 is equals to N into this value. Take N outside. So 6.25 × 10⁻18 coulombs అమ్మ. సో గివెన్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1 కూలుంబ్. ఈ వాల్యూ మనకు తెలుసునన్న 1.6 × 10⁻19. Q is equals to Ne. N is equals to Q/E. సో మనం చేసింది అక్కడ రాశాడు నాన్న. రైట్. సో ఈ రెండు స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. సో 1, 2 ఈ రెండు స్క్రీన్ షాట్ తీసుకో. నువ్వు ఇది రాసినా ఓకే, ఇది రాసినా ఓకే, యూ గెట్ సేమ్ థింగ్, డోంట్ వరీ. సో కాబట్టి మీరు ఏది రాసినా తప్పలేదు నాన్న. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. 1, 2 టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో థర్డ్ క్వశ్చన్ నాన్న. రైట్. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడమ్మా. వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్? నన్ను ఎప్పుడైనా 2 పాయింట్ చార్జెస్ ఉన్నాయనుకోండి, ఆ 2 చార్జెస్ మధ్య ఫోర్స్ వాల్యూ ఇచ్చేదే కూలుంబులా. మీకు గుర్తుందో లేదో, పాయింట్ చార్జెస్కి మధ్య ఆ 2 పాయింట్ చార్జెస్ మధ్య ఉండే ఫోర్స్ నాన్న ఎంత అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యూస్ చేసి చెప్తుంటాడు కూలుంబు. F is equals to 1/4πε0 Q1 Q2/r². 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ నాన్న. నువ్వు అది నేర్చుకుంటే ఇవి ఈజీగా వస్తాయి. అందుకే 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసి 2 మార్క్స్కి రా. ఓకే. సో ఇక్కడ వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ ద 2 చార్జెస్ ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్డ్ అండ్ డబుల్డ్ అన్నాడు నాన్న. సో జాగ్రత్తగా చూడమ్మా. సో ఫోర్స్ ఎంతో కనుక్కోవాలంటారా. వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్? ఎస్ సార్. అందులో ఏ ప్రాబ్లం? వెన్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్ అన్నాడు. సో డిస్టెన్స్, సో డి అంటే డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు, సో డిస్టెన్స్ ఈజ్ హాఫ్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్? సింపుల్ నాన్న. సో వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్? ఓకే, డిస్టెన్స్ నువ్వు డి అనుకో లేదా ఆర్ అనుకో, డోంట్ వరీ అబౌట్ దట్ వన్, యూ గెట్ సేమ్ థింగ్. రైట్. ఓకే సార్. ఫస్ట్ నాన్న డిస్టెన్స్ హాఫ్ అయితే ఏమవుతుంది అని అడుగుతున్నాడు, అంతే కదా. సరే, ఎలా సాల్వ్ చేస్తాం నాన్న? ఫస్ట్ ఎప్పుడైనా సరే 2 చార్జెస్ మధ్య ఫోర్స్ ఎంత ఉంటుంది సార్? సపోజ్ ఇక్కడ ఒక ఛార్జ్ నాన్న Q1, ఇక్కడ ఒక ఛార్జ్ నాన్న Q2. ఎస్ సార్. ఈ రెండుటి మధ్య డిస్టెన్స్ దాన్నే మనం R అంటాం. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. సో 2 పాయింట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. అప్పుడు కూలుంబిక్ ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ 2 చార్జెస్ ఏమవుతుంది అకార్డింగ్ టు కూలుంబ్స్ లా? F is equals to 1/4πε0 Q1 Q2/r² అంటాం నాన్న. నువ్వు R అనుకో, D అనుకో, తప్పేం లేదమ్మా. రైట్. ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు? డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ ఎంత అన్నాడు. ఇక్కడ 1/4πε0 కాన్స్టెంట్. Q1 Q2 గురించి డిస్కషన్ ఉందా? లేదు సార్. డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు ఏమవుతుందో అని అడిగాడు. కాబట్టి Q1 Q2 గురించి కానీ 1/4πε0 గురించి కానీ నో డిస్కషన్. సో కీప్ రిమైన్స్ కాన్స్టెంట్. సో 1/4πε0 Q1 Q2 కాన్స్టెంట్ పెట్టేసేమ్మా. అప్పుడేమవుతుంది? F. సో ప్రపోర్షనల్ టు 1/r². ఈ 1/4πε0 Q1 Q2ని ప్రపోర్షనాలిటీ పెట్టేస్తాను. ఏం అర్థమవుతుందా? రైట్. నౌ టేక్ రేషియో బికాజ్ డిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్ అన్నాడు. కరెక్ట్. సో డిస్టెన్స్ ఈజ్ హాఫ్ అన్నప్పుడు జాగ్రత్తగా చూడన్నా. ఫస్ట్ డిస్టెన్స్ R1 వాల్యూ ఎంత ఉంటుందంటే R సార్. నౌ R2 వాల్యూ ఎంత అడుగుతున్నాడు? హాఫ్ అన్నప్పుడు ఫోర్స్ ఎంత అంటున్నాడు. సో R2 వాల్యూ ఈజ్ R/2. ఏం అర్థమవుతుందా? సో ఇనిషియల్గా 2 చార్జెస్ మధ్య R హాఫ్ అన్నాడు కదా, అంటే ఆ 2 చార్జెస్ని దగ్గర తీసుకొస్తున్నాడు. సో ఫస్ట్ టైం R డిస్టెన్స్, సెకండ్ R2 వాల్యూ R/2, అప్పుడు ఫోర్స్ వాల్యూ ఎంత? సో R ఉన్నప్పుడు ఫోర్స్ వాల్యూ ఈజ్ F నాన్న. F1 = F. సో F2 వాల్యూ ఈజ్ హౌ మచ్? సో ఎప్పుడైతే 2 చార్జెస్ మధ్య R డిస్టెన్స్ ఉన్నప్పుడు ఫోర్స్ అనేది F, అదే ఇక్కడ రాసాం. రైట్. బట్ ఈ 2 చార్జెస్ హాఫ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అంటే R2 ఈజ్ R/2, అప్పుడు న్యూ ఫోర్స్ యూ గెట్ F2 వాల్యూ ఈజ్ హౌ మచ్? సో టేక్ రేషియో నాన్న. సో దీనికి రేషియో చేయనా. సో దీనికి రేషియో చేస్తే దెన్ వాట్ యు గెట్ మా? సో F1/F2 ఈజ్ ఈక్వల్స్ టు
R2 square by R1 square inversely proportional కదా నాన్న. సో F1 by F2 is equals to R2 square by R1 square. Now solve it నాన్న. So you want to calculate F2, right? సో F1 అంటే F1 రాస్తాం అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, then this becomes what? సో అప్పుడు ఇక్కడ F by F2 is equals to R2 square. R2 అంటే R by 2 whole square మా. సో R by 2 whole square by R1 square అంటే R square నాన్న అంతేనా. క్లియర్. సో నౌ వాట్ హ్యాపెన్స్, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో దెన్ విచ్ యూ గెట్ హియర్, సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడన్నా. సో ఇప్పుడు చూడన్నా క్లారిటీగా. సో ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్. సో ఇది Q1 అనే పాయింట్ చార్జ్, Q2 అనే పాయింట్ చార్జ్ నాన్న. రెండుటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది సార్ అంటే R. అప్పుడు ఫోర్స్ ఎంత ఉంది సార్ అంటే F అంతేనా. సో ఆ ఫోర్స్ ఇక్కడ రాస్తున్నాం కూలుమ్స్లా. F is equals to 1/4πε0 Q1 Q2 by R square. ఏమందరికి అర్థమవుతుందా. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ హాఫ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ రెండు ఛార్జీలు దగ్గరకు వచ్చినాయి అనుకోనా. సో 2 పాయింట్ చార్జెస్. సో Q1 Q2 సేమ్ ఎస్ఆర్. ఓకే, ఈ రెండు అనేది క్లోజ్ టుగెదర్ వచ్చాయనుకో అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. అప్పుడు ఆ న్యూ ఫోర్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ F2. దట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఛార్జుల గురించి నో డిస్కషన్. 1/4πε0 ఈస్ కాన్స్టెంట్ కాబట్టి F ప్రపోర్షనల్ టు, ఇదంతా కాన్స్టెంట్ ప్రపోర్షనల్ రాస్తున్నాను, 1/R square. Now take ratio nana, you get your thing. So ratio F1 by F2 is equals to inversely proportional kadamma. So R2 square by R1 square. Right? Now F1 ante distance R ఉన్నప్పుడు F nana. So kabatti F by F2 that you want to calculate. R2 square, R2 ante second distance, R by 2 whole square. So R by 2 whole square by R1 square. F ఉన్నప్పుడు R nana. So R square. Now calculate it, what to get. So appudu em avutundi chudana, then F by F2 is equals to, okay, so R square by 4 whole divided by R square, right? Now so next step what to get. So appudu ikkada F by F2 is equals to, okay nana. So F by F2 is equals to 4 kindiki vachestundi nana. So R square by 4R square, R square by 4R square. So R square get cancelled out, right? So appudu F2 is equals to, okay, so F2 is equals to ఏమవుతుందమ్మా 4F క్రాస్ మల్టిప్లైడ్. సో F2 వాల్యూ ఇస్ 4F. అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, ఎప్పుడైతే డిస్టెన్స్ R నుండి R by 2 అవుతుందో అప్పుడు ఫోర్స్ ఏమవుతుందంట 4 times ఇంక్రీజ్ అవుతుందంట నాన్న. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో థర్డ్ క్వశ్చన్ పుట్, టేక్ స్క్రీన్ షాట్, టేక్ స్క్రీన్ షాట్. ఓకే నాన్న. సో ఆర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు F, R by 2 ఉన్నప్పుడు ఫోర్స్ బికమ్స్ మోర్, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా నాన్న. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉన్నప్పుడు ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ విల్ బి మోర్, ఎందుకంటే దగ్గరకు వస్తాయి కదా. ఆర్ ఉన్నప్పుడు F, R by 2 అంటే క్లోజ్ టుగెదర్ కదా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫోర్స్ బికమ్స్ మోర్. అదెంత అంటే 4 times. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ నాన్న తర్వాత ఏమన్నాడు ఇక్కడ చూడమ్మా. సో తర్వాత రైట్. సో తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు చూడన్న, వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దిమ్ ఈజ్ హాఫ్. ఇప్పుడే మనం చెప్పాం 4 times ద ఫోర్స్ ఇంక్రీజెస్. నెక్స్ట్ డబుల్ అయినప్పుడు ఏమవుతుంది సార్. సో డిస్టెన్స్ డబుల్ అయితే అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డబుల్ దెన్ ఫోర్స్ బికమ్స్ వాట్. సింపుల్ నాన్న. సో సేమ్ ప్యాటర్న్ యూ హ్యావ్ టు డూ. ఏం చేస్తాం సార్, సేమ్ కాన్సెప్ట్. మళ్ళీ దీన్ని అంతా వేస్ట్ చేసుకోవద్దు, జాగ్రత్తగా చూసుకో. సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్, సో డబల్ అన్నాను. సో డిస్టెన్స్ పెరుగుతుందంటారా. సో ఫస్ట్ టూ చార్జెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్ ఫోర్స్ ఈజ్ F. ఇప్పుడు డిస్టెన్స్ పెంచుతున్నావు నాన్న, అంటే టూ చార్జెస్ ఐఎమ్ టేకింగ్ హియర్,
So two charges, this is one point charge, this is another point charge. So if distance between two charges is doubled ante 2r. సో ఆర్ ఉన్నప్పుడు ఎఫ్ అన్న టూ చార్జెస్ మధ్య ఫోర్స్. సో ఇప్పుడు డబల్ చేస్తున్నాను టూ చార్జెస్ మధ్య డిస్టెన్స్, అప్పుడు ఆ న్యూ ఫోర్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ F2 దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. నౌ ఇప్పుడు ఈ F2 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి సార్? సేమ్ చార్జెస్ నో ఇంటరాక్ట్, నో చేంజెస్, చార్జెస్ అనే దాని మీద ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి కీప్ కాన్స్టెంట్. సో అప్పుడు ఎఫ్ ఆర్కి మాత్రమే రిలేషన్, ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, F1 by F2, R2 square by R1 square ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. F1 అంటే ఎఫ్, F2 అంటే F2 ఓన్లీ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఇక్కడ మారిపోతుంది అన్న, ఇక్కడి నుండి సిచ్యువేషన్ మారిపోతుంది. సో ఇక్కడి నుండి ఏమవుతుంది చూడన్న, సో F by F2 is equals to R2 square సెకండ్ డిస్టెన్స్ 2R whole square whole divided by R1 square, R1 అంటే R నాన్న, సో R square. Now what happened? సో అప్పుడు F by F2 is equals to okay 4R square by R square. సో అప్పుడు R square get cancelled out. సో అప్పుడు ఏమవుతుందన్న, దెన్ సో 4F2 ఈక్వల్స్ టు F క్రాస్ మల్టిప్లై చేస్తే 4F2 ఈక్వల్స్ టు F క్రాస్ మల్టిప్లై చేస్తానన్న 4F2 ఈక్వల్స్ టు F, బట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ F2. సో అప్పుడు F2 ఈజ్ ఈక్వల్స్ టు F by 4. సో అంటే ఇక్కడ 1/4 టైమ్స్ ద ఫోర్స్ అనేది రెడ్యూస్ అవుతుంది నాన్న. అంటే ఫస్ట్ కేసులో డిస్టెన్స్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ బికమ్స్ 4 times ఇంక్రీజెస్, బట్ సెకండ్ కేసులో ఎప్పుడైతే డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడో చార్జెస్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది కదా, ఫోర్స్ యొక్క ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది సార్ అంటే 1/4 times ద ఫోర్స్ రెడ్యూసెస్ వెన్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ డబల్డ్. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. రైట్. సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ 4 times పెరుగుతుంది, డిస్టెన్స్ 2 times పెరిగితే ఫోర్స్ 4 times తగ్గుతుంది నాన్న. ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. సో అది తీసుకుంటే ఇది దానికి ఆన్సర్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఏలో హాఫ్ అన్నప్పుడు 4 times ఇంక్రీజెస్, నెక్స్ట్ డబల్ అన్నప్పుడు 1/4 times డిక్రీజెస్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో ఇప్పుడు నేను రాసిండేది నువ్వు అది రాస్తున్నావు, దానికి స్టెప్ బై స్టెప్ కాకుండా మనకు 2 marks రాయడానికి ఇది రాస్తే చాలు నాన్న, ఎనఫ్. నువ్వు అదన్నారా ఇదన్నా రాయి, డోంట్ వరీ, బట్ లాస్ట్లో ఒక లైన్ రాయాలి. ఏం రాయాలి? 4 times F కదా, సో కాబట్టి F ఇంక్రీజెస్ 4 times, ఫోర్స్ రెడ్యూసెస్ టు 1/4 time. కాబట్టి ఇది రాస్తే చాలు నాన్న. దీంట్లో నీకు ఏమన్నా అర్థం కాలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యూ కెన్ రైట్. ఓకే, ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోమా, థర్డ్ వన్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అన్న. సో ఫోర్త్ వన్ ఏమి ఇచ్చినట్టు చూడన్నాను ఒకసారి, ఫోర్త్ వన్. సో రైట్, ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా ఒక్కసారి జాగ్రత్తగా చూడు. ఫోర్త్ వన్, ఇఫ్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ వై సార్ అన్నాడు. నన్న 2 ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ కావు. ఎందుకు? మీకు ఆల్రెడీ చెప్పాను చాలా మటుకు 4 marksలోనే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ద డైరెక్షన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి సార్ అంటే నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతాయి. సో ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెల్డ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ లైక్ దిస్. సో ఇలా కర్వ్డ్ పోర్షన్లో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా ట్రావెల్ అవుతాయి నాన్న. సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ అయ్యేది పాజిటివ్, టర్మినేట్ అయ్యేది, స్టాప్ అయ్యేది నెగిటివ్. సో విచ్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ, యూ ఆల్రెడీ లర్న్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు F by Q, పాయింట్ చార్జ్ ఫార్ములా 1/4 ఎప్సిలాన్ నాట్ Q by R. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ కనుక్కోండేటివేనన్న. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ కావు, సపరేట్గా ఉంటాయి. అంటే ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ తీసుకున్నా ఒకదాంతో ఒకటి ఐసోలేటెడ్గా వెళ్తుందే తప్ప పాజిటివ్ టు నెగిటివ్ రెండు కూడా ఇంటర్సెక్ట్ కావు. ఎందుకు ఇంటర్సెక్ట్ కావు సార్ అంటున్నాడు. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ సో డు నాట్ ఇంటర్సెక్ట్ వై సార్, అలా ఇంటర్సెక్ట్ అనేది కాదు. ఎందుకు కాదు చూడన్నా, ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా ఉందిరా, ఇంకో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా ఉంది నాన్న, అంటే ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. ఎస్ సార్, ఒకే పాయింట్ దగ్గర ఎప్పుడైతే రెండు ఇంటర్సెక్ట్ అవుతాయో ఒకే పాయింట్ దగ్గర, ఈ ఒక్క పాయింట్ దగ్గర ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి చూడు, ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ క్వాంటిటీ ఒక డైరెక్షనే ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఒకే పాయింట్ దగ్గర 2 డైరెక్షన్లు ఉంటాయి. సో ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీలో ఒక్క డైరెక్షనే ఉండాలి. 2 డైరెక్షన్స్ అట్ 1 పాయింట్
నెవర్ హ్యాపెన్స్ నాన్న. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ నీ ఇష్టం, ఏదో ఒక డైరెక్షన్లో తీసుకుంటావు. బట్ ఒకే పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అని, ఏ డైరెక్షన్ తీసుకోవాలి? అందుకే నాట్ పాసిబుల్. సో గట్ ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ రెండు కూడా ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సో అవి ఐసోలేటెడ్గా సపరేట్గానే పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తాయి. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ మనకు ఒకే పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ వస్తాయి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి ఇలా ఒకే పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ రావడం అనేది సో వెక్టార్ క్వాంటిటీ రూల్స్కి అగెనెస్ట్ నానా. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అందుకే డస్ నాట్ ఇంటర్సెక్ట్ అంటాం. అదే ఇక్కడ మీనింగ్ చూడమ్మా. ఇఫ్ 2 ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ at that point of intersection there should be electric field in 2 different directions, which is not possible. అందుకే electric field lines do not intersect. Simple. సో ఒకే పాయింట్ దగ్గర 2 different directions ఉండడం వల్ల పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర which is not possible. అందుకే electric field lines not intersect. Take screenshot. ఇది రాస్తే చాలు నన్ను, ఈ 2 లైన్స్ రాస్తే చాలు. మీకు అర్థం కావడం కోసం ఇది చెప్పాను. ఓన్లీ 2 లైన్స్ రాస్తే చాలు. టేక్ స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ అమ్మా 5th క్వశ్చన్ చూడమ్మా. సో 2 మార్క్స్లో 5th క్వశ్చన్ ఇస్ వాట్? కన్సిడర్ 2 చార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ ప్లేస్డ్ అట్ బి అండ్ సి ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. నన్ను ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవాలంటారా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే లోపల అట్ ఎనీ 2 కార్నర్స్ సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈ 60 degrees. సో ఇలా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటానన్నా ఏబిసి, అంతేనా? ఎస్ సార్. Now consider 2 charges plus q and minus q at b and c of an equilateral triangle ABC. ABC లో b దగ్గర ప్లస్ q ఉందంట, c దగ్గర మైనస్ q ఉందంట. ఓకే, ఫర్ దిస్ సిస్టమ్ ద టోటల్ చార్జ్ ఈజ్ 0. ఈ సిస్టమ్కి, ఈ టోటల్ సిస్టమ్కి టోటల్ ఛార్జ్ 0 అయిందంట. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బి అండ్ సి ఈజ్ నాట్ 0. వై? నన్న ఈ పాయింట్ ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవ్వడం లేదంట. జాగ్రత్తగా చూడు. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు ఏబిసి, బి దగ్గర ప్లస్ క్యూ ఛార్జ్ పెట్టాడు, సి కార్నర్ దగ్గర మైనస్ క్యూ ఛార్జ్ పెట్టాడు. టోటల్ సిస్టమ్ వైజ్ తీసుకుంటే ఛార్జ్ 0 అయిందంట. కానీ పాయింట్ ఏ దగ్గర అంటే కార్నర్ ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవ్వట్లేదంట. ఎందుకు? ఒరే చాలా సింపుల్ రా. ఫస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను అన్న, ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్. కొద్దిగా బ్యాక్ నోట్స్, కొద్దిగా మీరు బ్యాక్ పేజెస్ చూస్తే ఫస్ట్ పేజ్లో రాసుకుంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్లో చార్జ్ ఈజ్ ఆల్వేస్ ఏ స్కేలార్ క్వాంటిటీ, రైట్? స్కేలార్ క్వాంటిటీ అంటే అడిటివ్ ఇన్ నేచర్. సో ఉండేది మనకు 2 ఛార్జులు రా. దీని అడిషన్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందన్న? సో ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా స్కేలార్ క్వాంటిటీ కాబట్టి జస్ట్ అడిటివ్ ఇన్ నేచర్. సో యాడ్ చేశారనుకో ప్లస్ క్యూ మైనస్ క్యూ, సో స్కేలార్ కాబట్టి యూ గెట్ 0. సో కాబట్టి టోటల్ సిస్టమ్ 0. ఎస్ సార్. బట్ పాయింట్ ఏ దగ్గర, కార్నర్ ఏ దగ్గర మాత్రము అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాట్ 0. ఎందుకు సార్? మీకు గుర్తుందో లేదో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందిరా. పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎప్పుడు అవే. ఎందుకంటే మీరు ఇప్పుడే మీరు రాశారు ప్లస్ నుండి ఏమవుతుందన్న, ఇక్కడ ప్లస్ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ స్టార్ట్ అంటే అవే కదా, ప్లస్ నుండి అవే. ఇక్కడ ఆరో మార్క్ మైనస్ దగ్గర టువర్డ్స్, చూడు ఒకసారి, ప్లస్ అవే సార్, మైనస్ టువర్డ్స్ సార్, కరెక్ట్. సో సేమ్ పాయింట్ హియర్ ఐఎమ్ టేకింగ్ హియర్, ప్లస్ కాబట్టి అవే. నెక్స్ట్ సి దగ్గర మైనస్ ఉందిరా, మైనస్ కాబట్టి టువర్డ్స్. ఇప్పుడు ఆరో మార్క్ చూడన్నా. సో ఏ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక ఆరో మార్క్, ఇక్కడ ఒక ఆరో మార్క్, రిజల్టెంట్ ఈజ్ అట్ ద మిడిల్. గుర్తుందా? ఈక్వటోరియల్ లైన్. సో కాబట్టి ఇక్కడ 0 అవుతుందా? లేదు సార్. ఏ దగ్గర ప్లస్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అవే, మైనస్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ టువర్డ్స్. ఈ రెండుటి మధ్య ఒక రిజల్టెంట్ క్రియేట్ అవుతాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నాట్ 0. బట్ స్కేలర్ ప్రాపర్టీ అవ్వడం వల్ల టోటల్ ఛార్జ్ ఇస్ 0, బట్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ కదా. సో వెక్టార్స్ ఎప్పుడు కూడా 0 కావున్నానా. సో ఇక్కడ డిఫరెంట్ డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి నాట్ 0. అదే ఇక్కడ ఆన్సర్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్నా, అది ఇక్కడ రాస్తారు చూడన్నా. సో ఇక్కడ డయాగ్రామ్ వేసాను చూడు. సో ఏబీసీ అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ప్లస్ క్యూ మైనస్ క్యూ, రైట్? చూడమ్మా, ప్లస్ కాబట్టి అవే, మైనస్ కాబట్టి టువర్డ్స్. ప్లస్ నుండి స్టార్ట్ అంటే అవే, మైనస్ దగ్గర టర్మినేట్ స్టాప్ కాబట్టి టువర్డ్స్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే చార్జ్ ఈజ్ ఎ స్కేలార్. సో టోటల్ చార్జ్ ఈజ్ 0. ప్రూవ్డ్ అమ్మా, ప్లస్ క్యూ మైనస్ క్యూ. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎందుకు 0 కాలేదు సార్? బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ అ వెక్టార్.
and they must be added up vectorially at any given point. So point A of equilateral triangle is not 0. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది 0 కాదు. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ అవే, ఇక్కడ టువర్డ్స్. సో ఈ రెండిటి మధ్య ఒక రిజల్టెంట్ క్రియేట్ అవుతుంది నాన్న. సో ఎప్పుడైనా సరే వెక్టార్స్లో మనం యాడప్ చేస్తామే తప్ప 0 చెయ్యము. సో అందుకే ఇక్కడ రాసాం చూడన్నా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ అ వెక్టార్ అండ్ దే మస్ట్ బి యాడెడ్ అప్ వెక్టోరియల్లీ అట్ గివెన్ పాయింట్. సో ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నాట్ 0 అయిపోయారా. నెక్స్ట్ 6th వన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా. ఇప్పుడే మనం మామూలు లాస్ట్ క్లాస్లో 4 మార్క్స్ లాస్ట్ క్వశ్చన్ గాస్ లా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింటాం, గుర్తుందా. సో గాస్ లా అంటే ఏం చెప్తాం సార్ అంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ passing through any closed surface is equals to 1 by epsilon naught times the charge enclosed inside the surface. దాన్ని బట్టి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే అక్కడ చెప్పింటాను క్లాస్లో. సో ఎప్పుడైనా గాస్ లా యూస్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడంతో పాటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని చార్జ్ యొక్క రిలేషన్షిప్ చెప్పచ్చు. అర్థమవుతుందా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి చార్జ్కి రిలేషన్ చెప్పచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు నాన్న. దట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ గాస్ లా. సరే ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జ్. ఏమర్థమవుతుందా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కోవచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి చార్జ్కి మధ్య రిలేషన్ కూడా చెప్పచ్చు నాన్న. సింపుల్. సో ఇది ఇంపార్టెన్స్ నాన్న. నెక్స్ట్ 7th వన్, when will be the electric flux negative and when is it positive. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది మీకు ఆల్రెడీ తెలుసునన్న. ఎట్లా సార్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా యూ ఆల్రెడీ నో దట్ φ = E బార్ డాట్ A బార్ రా, అంటే EA cos θ. దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ విచ్ ఇస్ ఎ స్కేలర్ క్వాంటిటీ, నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్, రైట్. సో కాబట్టి EA cos θ, కాస్ యాంగిల్ మెయింటైన్ అయి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏరియల్ వెక్టార్ గుర్తుందా, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ A బార్. సో ఈకి ఏకి మధ్య యాంగిల్ కాస్ యాంగిల్. సో EA cos θ డాట్ ప్రోడక్ట్ యూస్ చేస్తాం, రైట్. సరే, ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అన్నాడు. చాలా సింపుల్ నాన్న. సో ఈ టీటా అనేది 0 to 90 ప్లేస్ చేశారు అనుకో నాన్న. అంటే కాస్ 0 అంటే 1 కాబట్టి పాజిటివ్ అవుతుందిరా. కాస్ 90, సో కాస్ 90 అన్నా కానీ 0నే. సో లెస్ దాన్ 90 ఉండాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 0 to లెస్ దాన్ 90 ఉండాలి. సో 0 to లెస్ దాన్ 90 ఉన్నప్పుడు φ బికమ్స్ పాజిటివ్. అలా కాదు సార్. సో 90 కంటే ఎక్కువ, ఓకే. సో 90 కంటే ఎక్కువ లెస్ దాన్ 180 ఉందనుకోండి అమ్మా. కాస్ 180 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, యూ కెన్ ట్రైక్. సో 180 degrees అయింది అనుకో, కాస్ 180 -1 నెగిటివ్ అయిపోతుంది నాన్న. సో 90 to 180 నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే φ వాల్యూ నెగిటివ్ అయిపోతుంది. అలా కాదు సార్, 0 to 90 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే φ వాల్యూ పాజిటివ్. సో అదే ఇక్కడ రాస్తున్నాం నాన్న. సో ఎట్లా రాస్తున్నాం సార్ చూడన్న, ఫ్లక్స్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ చూడన్న. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీటా లెస్ దాన్ 90, అంటే టీటా వాల్యూ 0కి ఈక్వల్ ఉండాలి, ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి, అప్పుడు φ వాల్యూ పాజిటివ్. నెక్స్ట్ 90 కంటే ఎక్కువ చూడన్న, 90 లెస్ దాన్ టీటా అన్నాడు, అంటే టీటా గ్రేటర్ దాన్ 90 బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 180, అప్పుడు ఫ్లక్స్ వాల్యూ నెగిటివ్. సో 0కి ఈక్వల్ అయ్యి 90 వరకు తీసుకుంటే పాజిటివ్. సో 90 కంటే ఎక్కువ 180కి ఈక్వల్ వరకు స్టాప్ చేస్తే, అంటే 180కి ఈక్వల్ ఆర్ లెస్, 90 కంటే ఎక్కువ 180కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే φ వాల్యూ నెగిటివ్. సింపుల్. ఈ పాయింట్స్ రాస్తే చాలమ్మా. సో ఇది నెక్స్ట్ పాయింట్ అమ్మ, అర్థమవుతుందా, రైట్. ఈ 7, 5, 6, 7 ఈ 3 నాన్న, ఈ 3 క్వశ్చన్స్ టేక్ స్క్రీన్ షాట్. 5, 6, 7 ఇక్కడ వరకే స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. నెక్స్ట్ 8th వన్ నాన్న. సో నెక్స్ట్ 8th వన్ ఒకసారి చూడమ్మా. 8th వన్ ఏమి ఇచ్చారు సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్నా 8th వన్. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ 2 మార్క్స్లో 8th వన్ ఏమి ఇచ్చాడు, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినిట్లీ లాంగ్ స్ట్రైట్ యూనిఫార్మ్లీ చార్జ్డ్ వైర్ అట్ రేడియల్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద వైర్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అన్నాడు. నాన్న ఇది యాక్చువల్గా 8 మార్క్స్ క్వశ్చన్, బట్
ఫర్ యువర్ ఐపీఈ 8 మార్క్స్ క్వశ్చన్ లేదు కాబట్టి డైరెక్ట్ ఫార్ములా మాత్రమే మీరు నేర్చుకుంటారు నాన్న. సో ఇక్కడ 2 మార్క్స్కి ఫార్ములా అడుగుతున్నాడు. ఇన్ఫైనైట్ చార్జ్ క్యారింగ్ వైర్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు నాన్న. ఇక్కడ నీ దగ్గర ఒక చార్జ్డ్ వైర్ ఉందిరా, ఇది ఇన్ఫైనైట్ లెంత్ ఉంది నాన్న, ఇది చార్జ్డ్ వైర్ రా, ఇదంతా ఇన్ఫైనైట్ లెంత్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ అంటే స్మాల్ లెటర్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత మీకు ఇప్పుడే చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి అన్నట్టే యూ హ్యావ్ టు యూస్ గాస్ లా, అంతేనా. సో అది 8 మార్క్స్, బట్ యాక్చువల్లీ 8 మార్క్స్ నాట్ ఇన్ అవర్ సిలబస్. ఒకవేళ అంటే మనకి ఇప్పటికి కూడా మోడల్ పేపర్ ఇంకా రాలేదు నాన్న, రైట్. ఒకవేళ మోడల్ పేపర్ వచ్చి దాంట్లో 8 మార్క్స్ కనుక ఈ చాప్టర్ అండ్ ఇస్తాడు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నాన్న. బట్ మ్యాక్సిమంగా ఈ చాప్టర్ అండి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్కే వస్తుంది, 8 మార్క్స్ రావు. సో అందుకే మనకు 2 మార్క్స్కి అడిగాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఫార్ములా మాత్రమే బై హార్ట్ చేయండి. ఓకే, సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి అంటే E ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2πε0 r అంటారు నాన్న. సో లాంబ్డా అంటే అర్థం ఏంటి అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటాం. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్ అని అర్థం. దాన్నే లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటాం, దాన్నే లాంబ్డా అంటాం. సరేమ్మా, సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక ఇన్ఫైనైట్ వైర్ తీసుకున్నప్పుడు ఆర్ డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఫార్ములా గుర్తుపెట్టుకో, E ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2πε0 r. బట్ దాని టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఏం సార్, లాంబ్డా అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ, చార్జ్ పర్ యూనిట్ లెంత్, ε0 అంటే పర్మిటివిటీ, ఆర్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద వైర్. సింపుల్, ఇది రాస్తే చాలమ్మా. నెక్స్ట్ 9th one, write the expression for electric field intensity due to infinitely uniformly charged plane sheet, explain the terms in it అన్నాడు నాన్న. సేమ్ ఇది కూడా 8 మార్క్సే, గాస్లో అప్లికేషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ వైర్, తర్వాత ప్లేన్ షీట్ అని, తర్వాత స్పియర్ అని చెప్పి వస్తాయి. మనకైతే ఇప్పుడు వరకు ఐపీలో అడగలేదు కాబట్టి వాటి డెరివేషన్స్ నేను చేయట్లేదు, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే. నా 2 మార్క్స్కి ఎంతైతే అవసరం అవుతుందో అది మీకు నేర్పిస్తాను, అర్థమవుతుందా. ఒకవేళ ఫ్రెష్గా రిలీజ్ చేయబోయే మోడల్ పేపర్లో రిలీజ్ చేయబోయే మోడల్ పేపర్లో ఏమన్నా 8 మార్క్స్కి అడిగితే నేను పిక్చర్ క్లారిటీగా నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ డోంట్ వరీ. బట్ అడగలేదు కాబట్టి ఊరికే మీరు ఎక్కువ బర్డన్ పెట్టుకోవద్దండి, రైట్. సో 2 మార్క్స్ క్లారిటీగా మెన్షన్ చేద్దాం. సరే, ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ వైర్ అంటే ఫార్ములా లాంబ్డా బై 2πε0 r. సార్ ప్లేన్ షీట్ అన్నాడు సార్, ఇన్ఫైనైట్లీ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ సార్ అట్ ఏ డిస్టెన్స్ సార్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. ఒకే ఒక ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2ε0. సో సిగ్మా అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటాం, అంటే చార్జ్ బై ఏరియా, దాన్ని సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటాం, గుర్తుపెట్టుకోమ్మా. సో ప్లెయిన్ షీట్ అంటే ఇక్కడ ప్లెయిన్ షీట్ అడిగితే సిగ్మా బై 2ε0, ఇన్ఫైనైట్ వైర్ అడిగితే లాంబ్డా బై 2πε0 r, గుర్తుపెట్టుకో. వైర్ అడిగితే లాంబ్డా బై 2πε0 r, షీట్ అడిగితే సిగ్మా బై 2ε0. ఇందులో సిగ్మా అంటే సో సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇది రాస్తే చాలు నాన్న. టేక్ స్క్రీన్ షాట్, టేక్ స్క్రీన్ షాట్ మా. సో 8, 9. నెక్స్ట్ 10th one నాన్న. సో నెక్స్ట్ 10th one చూడమ్మా. సో 10th నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అన్న ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 2 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ చార్జ్డ్ కండక్టింగ్ స్పెరికల్ షెల్ అట్ పాయింట్స్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ద షెల్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అన్నాడు. నాన్న ఒక స్పెరికల్ కండక్టింగ్ షెల్ తీసుకున్నాడు. షెల్ అంటే స్పియర్ అని అర్థం, హాలో స్పియర్ అని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, షెల్ అంటే ఎప్పుడైనా సరే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ హాలో స్పియర్ అంటారు నాన్న. సో ఒక హాలో స్పియర్ తీసుకున్నారా, ఈ హాలో స్పియర్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నాను నాన్న. ఇది వెరీ ఈజీ, దీనికి మళ్ళీ డెరివేషన్ వాడు చెప్తాను నాన్న మామూలుగా 8 మార్క్స్లో, బట్ నేను చాలా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా చూడు. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నా, ఇది స్పెరికల్ షెల్. ఫస్ట్ ఇందులో అన్ని ఛార్జెస్ ఉంటాయి కదా, రైట్. ఆ ఛార్జెస్ ఒకదాంతో రిపెల్ అయిపోయి ఈ ఛార్జెస్ అన్నీ ఇలా సర్ఫేస్ పైకి వచ్చేస్తాయి నాన్న, రైట్. సో ఎప్పుడైనా సరే నువ్వు ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది సార్ అంటే, సో లోపలంతా హాలో, బట్ ఈ లోపల స్పియర్ లోపల అన్ని ఛార్జీలు ఉంటాయి కదా, ఆ ఛార్జెస్ ఒకదాంతో ఒకటి రిపెల్ అవుతాయి. ఎందుకు? ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్, సేమ్ చార్జ్ రిపెల్, అన్లైక్ చార్జ్ అట్రాక్ట్. సో ఈ లోపల ఉండే ఛార్జెస్ ఒకదాంతో రిపెల్ అయిపోయి అవన్నీ సర్ఫేస్ పైకి వచ్చేస్తాయి నాన్న,
రైట్. ఇలా సర్ఫేస్ పైకి షెల్ పైన ఇలా చార్జెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవుట్ సైడ్ అంటే బయట నుండి దూరం నుండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అడిగారు అనుకోండి, దూరం నుండి చూసినప్పుడు ఇది ఒక పాయింట్ ఛార్జ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి పాయింట్ ఛార్జ్ ఫార్ములా అప్లై చేయి. సో వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఛార్జ్ ఫార్ములా సార్? E ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో నువ్వు ఇక్కడి నుండి చూసినప్పుడు నాన్న అట్ సర్టెన్ డిస్టెన్స్ ఆర్, ఈ దూరం నుండి చూసినప్పుడు ఇట్ లుక్ లైక్ ఓకే పాయింట్ ఛార్జ్. సో పాయింట్ ఛార్జ్ లాగా అపియర్ అవుతుందన్న అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ద షెల్ బయట నుండి మీరు చూసినప్పుడు ఓకే, సో అది ఒక పాయింట్ ఛార్జ్ లాగా అనిపిస్తుంది. పాయింట్ ఛార్జ్ లాగా అనిపించినప్పుడు పాయింట్ ఛార్జ్ ఫార్ములా వాడతాం. E ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సింపుల్ నాన్న, ఇది పాయింట్ ఛార్జ్ ఫార్ములా. సార్ ఇన్సైడ్ ఏమవుతుంది సార్? అదే అడిగిండేది, ఇన్సైడ్ అన్నాడు. సో ఇన్సైడ్ అంటే లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది సార్? లోపల ఛార్జే లేదు కదా నాన్న, కాబట్టి ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. సో షెల్ లోపల ఈ స్పియర్ లోపల ఛార్జీలన్నీ సర్ఫేస్ పైన ఉన్నాయి కదా, ఈ స్పియర్ లోపల షెల్ లోపల ఏ ఛార్జ్ లేదు నాన్న, ఎందుకంటే ఛార్జెస్ అన్నీ సర్ఫేస్ పైకి వెళ్ళిపోయాయి కదా. సో కాబట్టి లోపల ఛార్జ్ లేదు. ఒరే ఛార్జే లేకపోతే ఇంక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లుంటుంది నాన్న? ఎందుకంటే E ఈజ్ ఈక్వల్స్ టు F/Q. ఇఫ్ దెర్ ఈజ్ నో ఛార్జ్, ఇక్కడ చూడ నాకు ఛార్జ్ వాల్యూ 0 పెట్టు, పాయింట్ ఛార్జ్ ఫార్ములా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? 0. సో కాబట్టి ఆన్ ద సర్ఫేస్ దగ్గర ఛార్జెస్ అన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ కండక్టింగ్ స్పియర్. సో కండక్షన్ అన్నప్పుడు విచ్ అలౌ ద ఛార్జ్ టు పాస్ త్రూ ఇట్. నువ్వు ఒక షెల్ తీసుకుంటే, నువ్వు ఒక స్పియర్ తీసుకుంటే, ఆ స్పియర్ హాలో స్పియర్ కరెక్టే, కానీ ఆ స్పియర్ లోపల ఉండే ఛార్జీలన్నీ సర్ఫేస్ పైన ఉంటాయి, ఎందుకంటే కండక్షన్ కాబట్టి, రైట్. సో ఆ కండక్టింగ్ స్పియర్ కాబట్టి ఆల్ ద ఛార్జెస్ ఆర్ మెయింటైన్డ్ ఓవర్ ద సర్ఫేస్. కాబట్టి బయట నుండి చూసినప్పుడు అది ఒక కంప్లీట్గా ఒక పాయింట్ ఛార్జ్ లాగా అపేర్ అవుతుంది. కాబట్టి పాయింట్ ఛార్జ్ ఫామ్లో రాస్తాను 1/4πε0 Q/r². లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది సార్? లోపల ఛార్జ్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పడానికి. నో ఛార్జ్, నో ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంతే. అది రాస్తే చాలు. అదే కడుచున్నాను మీనింగ్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ చార్జ్డ్ కండక్టింగ్ స్పెరికల్ షెల్ పాయింట్ అవుట్ సైడ్ ద ఇంటెన్సిటీ ఇస్ పాయింట్ ఛార్జ్ ఫార్ములా 1/4πε0 Q/r². మా చార్జ్ టోటల్ ఛార్జ్, ఆర్ అంటే రేడియస్, ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అది రాస్తే చాలమ్మా. నెక్స్ట్ తర్వాత అట్ ఎ పాయింట్ ఇన్సైడ్ ద షెల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0, ఎందుకంటే పొటెన్షియల్ ఇన్సైడ్ కండక్టింగ్ షెల్ ఈజ్ 0. పొటెన్షియల్ లేదు అంటే నథింగ్ బట్ ఛార్జ్ లేదు అని అర్థం, అంతే, ఇంకేం లేదు. సో పొటెన్షియల్ ఇన్సైడ్ ద షెల్ ఈజ్ 0, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ 0. ఇక్కడ దెర్ ఈజ్ నో ఛార్జ్, నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇది రాస్తే చాలు నాన్న. నో నీడ్ దిస్ వన్. ఇది మీకు అర్థం కావడానికి మాత్రం చెప్పాను నాన్న. ఇది ఒక్కటి రాయాలి, 2 మార్క్స్. ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకో. నో నీడ్ దిస్ వన్, జస్ట్ దిస్ వన్, టేక్ స్క్రీన్ షాట్. సో ఇది మీ టోటల్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఆల్ 2 మార్క్స్ నాన్న. థ్యాంక్ యూ.